హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చంద్రికరాణి వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి నా శ్రీమంతం. ఈరోజు టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. ఫోన్ కూడా పెట్టుకున్నాను, ఇప్పుడే లేచాను. ఈరోజు బ్లాగ్ అంతా నేను షూట్ చేస్తా. బ్లాగ్ కూడా లేపిస్తాను సో ఈరోజు వీడియో అంతా నేను షూట్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ ఇప్పుడే లేచాం మేము. అంతే గైస్, ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ అవుతుంది, చూసేయండి. వీడియో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ మేమైతే అర్లీగా లెగ్సాం ఆ రోజు. ఇంకా నేను 5 o'clock లెగ్సాను. మా అత్తయ్య వాళ్ళు అయితే 3 o'clock లెగ్సిపోయారు, ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కదా. అండ్ ఇంకా లెగేసి ఇంకా బయటకు వచ్చాము. అప్పటికి ఇంకా సన్ రైజ్ అయితే పూర్తిగా అవ్వలేదు. అండ్ నేనైతే ఇక్కడ కోన్ పెట్టింది చూపిస్తున్నా. సో నాకు మా పిన్ని చాలా బాగా పెట్టింది, చాలా నీట్గా పెడుతుంది అనమాట. నా పెళ్ళికి కూడా మా పిన్నే పెట్టింది. అంటే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను పెట్టుకొని అనేసాను, కానీ ఇలాంటి అకేషన్స్కి ఇవే కదా పెట్టుకుంటే బాగుంటాయి అనేసని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను నేనైతే. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నా బ్లౌజ్కి చిన్న పెండింగ్ వర్క్ ఉంటే అది చేస్తున్నా. యాక్చువల్లీ అది నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసేసుకున్నాను. నేను ఆ స్టోరీ అంతా నేను వేరే ఒక వీడియోలో చెప్తాను, నా సారీ డీటెయిల్స్ ఇంకా బ్లౌజ్ డీటెయిల్స్. సో నేను అది దానికి ఏంటంటే పైన హ్యాండ్ అంతా నార్మల్ వచ్చేసింది సింపుల్గా. దానికి వర్క్ ఏదైనా చేస్తే బాగుంటుంది, లేదా కుందన్స్ అంటిస్తే బాగుంటుంది అనేసి అని మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయ్యి చేశాను. యాక్చువల్లీ అది నిన్న నైటే చేయవలసింది, కాకపోతే మా చెల్లి వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది, వాళ్ళు వచ్చి బ్లౌజ్ తెచ్చేసరికి. అందుకనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ చేసాను. ఇంకా నైట్ కూడా కోన్ పెట్టుకున్నాను, అవ్వలేదు. ఇంకా నేను ఒక పక్క నుంచి టిఫిన్ తింటున్నా. నా బ్లౌజ్ ఇదే. సో వర్క్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, కానీ పైన మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. సో దానివల్ల అంత నాకు లుక్ అనిపించలేదు. అందుకనేసనే ఇంకా మార్నింగ్ కొంచెం వేగంగా లెగిసి ఫ్రెష్ అయిపోయి వర్క్ చేయడం స్టార్ట్ చేసా. కుందన్స్ అవి అంటించగానే దాని లుక్కే మారిపోయింది. ఇగోండి ఇలా అయితే ఉంది ఫస్ట్ బ్లౌజ్ అయితే ప్లెయిన్గా పైన పార్ట్ అంతా హ్యాండ్కి. సో నాకు అంత ఏం అనిపించలేదు, కొంచెం బాగా కనిపించదు అనేసి అని ఇలా కుందన్స్ అవి అంటించాను. యాక్చువల్లీ నాకు టైం ఉంటే నేనే వర్క్ చేసుకునేదాన్ని, నాకు కూడా మగ్గం వర్క్ వచ్చు. కానీ నేను ఈ ప్రెగ్నెన్సీ టైంలో అంత సేఫ్ కాదు అనేసి అని నేను ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అసలు నేను ఇంకా ఇలాంటి వర్క్స్ ఏమి స్టార్ట్ చేయలేదు. కానీ చూద్దాం, మొత్తం అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు ఇలాంటివి ఏమైనా ట్రై చేద్దాం మళ్ళీనా. అండ్ ఇంకా నేను అక్కడ స్ట్రైట్నింగ్ చేయించుకుంటున్నాను. అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటే కొంచెం మనకి ఎలా కావాలంటే అలా హెయిర్ సెట్ అవుతుంది అనేసి అని ఇంకా మా పిన్ని చేత స్ట్రైట్నింగ్ చేయించుకుంటున్నా. మా చెల్లి మా పిన్ని నాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇంకా నేను మొత్తం వీడియో అంతా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేను, ఎందుకంటే సీమంతం వీడియోకి మనం ఏమి ఇస్తామంతా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఈలోపు నేను రెడీ అవుతున్నా. మమ్మీ వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళందరూ ఒక బస్ మీద వచ్చారనమాట, వైజాగ్ నుంచి మా ఊరు. సో ఒక్కొక్కరు దిగుతున్నారు బస్సులో నుంచి అందరూనా. ఇంకా గెట్ రెడీ వీడియో అది తీద్దాం అనుకున్నాను, కానీ అసలు ఏం షూట్ చేయడానికి కావాలి హడావిడిలో. ప్లస్ అది కాకుండా నాకు బ్లౌజ్ ఒకటి మా చెల్లి తెచ్చింది, సారీ తేడా మర్చిపోయారనమాట. సో మా మమ్మీ వాళ్ళ దగ్గర ఇంకా సారీ ఉంది, అప్పటికే లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి. నేనైతే ఫుల్ ఫైర్ అయిపోయాను వాళ్ళ మీద, ఇంకా తాలేదు టైం అవుతుంది అనేసి అని. సో మీకు తెలిసిందే కదా, ముహూర్తం అంటే ముహూర్తం ప్రకారమే జరగాలి, ఆ టైంకే జరగాలి అనేసి అని చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకా అలానే చెప్పినట్టు నేనైతే ఏ వీడియోస్ రికార్డ్ చేయలేదు, రెడీ అయిన వేటినా. ఇంకా నేనైతే అప్పటికే వచ్చి తీసుకెళ్ళిపోయారు. అప్పటికి 9 అయిపోయింది అనేసి అని, కరెక్ట్ ఎగ్జాక్ట్గా 9:01కి ఎంత టైం చెప్పారు, అప్పటికల్లా సీమంతం చేసేయాలని ఎర్లీ మార్నింగ్. ఇంకా పువ్వులు అవి పెట్టుకోవడానికి కూడా సరిగ్గా అవ్వలేదన్నమాట. ఇంకా టైం లేక ఇంకా కూర్చుని తర్వాత పెట్టచ్చు అనేసి అని ఇంకా అలా వదిలేసాము. ఇంకొకసారి కూర్చొని తర్వాత అప్పుడు అన్నీ సెట్ చేసుకోవచ్చు అనేసి అని. అండ్ ఈలోపు మమ్మీ వాళ్ళు తెచ్చిన సారీ అదంతా పెట్టేశారు, మొత్తం ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీనా, ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ. నేను వచ్చేసరికల్లా మొత్తం అన్నీ నీట్గా అరేంజ్ చేసి పెట్టేశారు. అండ్ నేను ఫస్ట్ రాగానే దేవుడికి దండం పెట్టుకున్నా. సో దండం పెట్టుకుని పెద్దవాళ్ళకి కూడా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అప్పుడు సీమంతం అనేది స్టార్ట్ చేశారు. సో నేను ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయను, మ్యాక్సిమం మ్యూజిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే సీమంతం అని అన్నీ తెలిసిందే కదా, సో అది ఎలా ప్రొసీజర్ అంతా. అండ్ ఇంకా సీమంతం అయితే ఇంకా కూర్చోబెట్టి స్టార్ట్ చేశారు, కానీ మొత్తం మా హాల్ అంతా నిండిపోయింది ఫుల్ క్రౌడ్తోనే. యాక్చువల్లీ ఇలా సడన్గా జరగకపోవడం వల్ల ఇంకా ఇంట్లోనే మేము ప్లాన్ చేసామన్నమాట. మా హాల్లో ఒక సైడ్కి డెకరేషన్ అది చేసుకుందాం అనేసి అని. సో ఇంకా చాలా జనం అది అయిపోయారు. సో దానివల్ల కొంచెం హడావిడిగా ఉంటుంది ఎక్కువ, మొత్తం జనం వల్ల ఎక్కడ చూసినా. సో అలా అడ్జస్ట్ అయిపోండి, వీడియో ఏమైనా కొంచెం క్లిప్స్ అటు ఇటు అయినా సరే కూడానా. అండ్ నేనైతే ఇంక ఇక్కడ నుంచి మొత్తం వీడియో అంతా పెట్టేశాను, సీమంతం వీడియో కంప్లీట్గా చూసేయండి. ఇంక ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను అండ్ మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ కూడా ఇస్తూ ఉంటానన్నమాట.
అండ్ ఇక్కడితో అయితే నా సీమంతం ఒక లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది. అండ్ ఫైనల్గా హారతి కూడా ఇచ్చేస్తున్నారు. అప్పటికి టైం 12 అయిపోతుంది. అంటే 12 తర్వాత మళ్ళీ లేపకూడదు అనేసి అని 12 బిలోనే హారతి ఇచ్చేసారు. అండ్ కేక్ కటింగ్ కూడా చేసాం. దీని తర్వాత నా మ్యారేజ్కి రిసెప్షన్ రోజు చేయలేదు అనేసి అని ఆ రోజు అయితే కేక్ కట్ చేసాము. కేక్ అయితే చాలా బాగుంది, కానీ క్లిప్పింగ్స్ అయితే అసలు మేము మిస్ అయిపోయి వీడియో తీసాం అనుకున్నారు, కానీ వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు. సో దానివల్ల కొన్ని క్లిప్పింగ్స్ ఉంటే యాడ్ చేశాను. కేక్ మాత్రం సూపర్ ఉంది అసలు. దాని కాస్ట్ కూడా అంతే ఉంది అనుకోండి. కానీ అంటే మేము చెప్పిన థీమ్ మాకు పర్ఫెక్ట్గా ఇచ్చారనమాట, కరెక్ట్గా చేసి. సో మాకు చాలా బాగా నచ్చింది. మాకే కాదు, వచ్చిన వాళ్ళందరికీ కూడా కేక్ చాలా బాగా నచ్చింది. చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట కేక్కి. అండ్ ఇంకా ఫైనల్గా నా తాంబూలం అది దేవుడి గదిలో పెట్టేసి ఫైనల్గా దండం పెట్టుకున్నాం. తర్వాత కొన్ని పిక్స్ అవి తీసుకున్నాం అండ్ వీడియోస్ చేద్దామని నేను చాలా రీల్స్ అవి షేర్ చేసి ఉంచుకున్నాను అనమాట, సేవ్ చేసి. కానీ అసలు ఆ క్రౌడ్కి మాకు అసలు అవ్వలేదు. జనాలు లాస్ట్ వరకు ఉండడం వల్ల నాకు కొంచెం చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపలేదన్నమాట. ఇంకా నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. మా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరూ ఇంకా లంచ్ చేసేస్తున్నారు హ్యాపీగా. అండ్ నేను కూడా లంచ్ చేసి ఇంకా బయలుదేరిపోయాను అనమాట అక్కడ నుంచి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి. యాక్చువల్లీ నాకు 4 o'clock ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాలి అనేసి అన్నారు. ఎగ్జాక్ట్గా ఆ టైంకే మళ్ళీ దాటించాలి కదా. అందుకే ఇంకా నేను అసలు ఏం ఫ్రెష్ అవ్వలేదు. జస్ట్ ఆ టైం అన్నీ అయ్యేసరికి అలా అయిపోయింది. అండ్ నా ఓన్లీ జ్యువెలరీ ఒకటే మార్చాను, గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నా. అండ్ వచ్చినప్పుడు అయితే కొంచెం ఎమోషనల్ అయ్యారు అందరూ, కొంచెం బాధ అనిపించింది. కానీ తప్పదు, మనం వెళ్ళాల్సిందే కదా ఇంకా. సో మా ఇంటికాడ యాక్చువల్లీ మా ఊరి నుంచి మా వైజాగ్ వెళ్ళడానికి 2 hours జర్నీ. సో కార్లో కాబట్టి 2 hours జర్నీ, బస్సు అయితే కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఇంకా మాకైతే అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు. ఆ రోజు క్లైమేట్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మాతో వచ్చిన రిలేటివ్స్ మొత్తం అందరూ బస్సులో వెళ్ళిపోయారనమాట. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు బస్సులోని, ఫుల్ డ్యాన్సెస్ అవన్నీ వేసుకొని. మాకు కూడా వచ్చామన్నారు బస్సులో. కాకపోతే వాళ్ళు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయారు. మేము 4 o'clockకి వెళ్ళాలనేసి అని మేమైతే కార్లో వచ్చాము. సో ఆ వీడియోస్ అన్నీ నాతో షేర్ చేశారు అండ్ నేను కూడా మీతో షేర్ చేస్తున్నా. మేమైతే ఇలా వెదర్ అది బాగుంది అనేసి అని ఇలా జ్యూస్ షాప్ దగ్గర ఆగాము. సో మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది క్లైమేట్ కూడా. అండ్ ఇంకా ఇక్కడ వీళ్ళందరూ జ్యూసెస్ ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే వెనీలా థిక్ షేక్ ఆర్డర్ చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం, చాలా బాగుంది కూడా. నా సీమంతం అయితే ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత టైం లేకపోయినా సరే చాలా బాగా జరిగింది మా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరితో. పైగా మా ఫ్యామిలీ అది చాలా పెద్దది, మా అత్తయ్య వాళ్ళది కానీ మాది కానీ. సో చాలా బాగా జరిగిందనమాట. ఇంకా నేను ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఆరతి అవన్నీ కామనే కదా. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. నేను నా శారీ డీటెయిల్స్ ఇంకా జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ ఒక సపరేట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా మీ అందరి కోసం. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.